ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు భయంతో మాట్లాడి అతనిలో ఉన్న ఆందోళన మొత్తం సైన్యానికి వ్యాపించేలా చేశాడు. కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అదేంటో మీకు తెలుసా? ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 12వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 12వ శ్లోకం ఇది. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడు సైన్యాన్ని ఉత్సాహపరిచిన క్షణంలో మొత్తం యుద్ధరంగం ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. అందరి చూపులు ఒక్కసారిగా ఒక్కరిపైనే ఆగిపోయాయి. అతనే భీష్మ పితామహుడు. శతాధిక వయస్సులో కఠోర కవచం ధరించి రథంపై సింహంలా నిలబడ్డాడు ఆ మహావీరుడు. ఆయన చేతిలో మెరుస్తున్న శంఖం కనిపించగానే సైన్యం మొత్తం ఒక్కసారిగా ఊపిరి బిగబట్టుకుంది. భీష్ముడు సింహం గర్జించినట్టు ఒక్క గంభీర నాదం చేశాడు. తర్వాత తన మహాశంఖాన్ని ఉత్సాహంగా ఊదాడు. ఆ శంఖానాదం ఎంత బలంగా ఉందంటే కురుక్షేత్రం మొత్తం ప్రతిధ్వనించింది. సైనికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ ఆయుధాలను ఆకాశంలో ఊపారు. రథాలు కంపించాయి. గజ సైన్యం గర్జించింది. అది ఒక ధైర్యనాదం. భీష్ముడు చేసిన ఈ చర్య చాలా ఇంపార్టెంట్. దుర్యోధనుడు తన భయాన్ని మాటలతో వ్యక్తం చేశాడు. కానీ భీష్ముడు మాటలతో కాకుండా తన శక్తితో, తన నాయకత్వంతో, తన యాక్షన్స్తో ఆ భయానికి సమాధానం చెప్పాడు. ఆయన గర్జన, శంఖానాదం భయపడద్దు, మీ పక్కన నేనున్నాను అనే ఒక స్పష్టమైన, శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చాయి. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా. ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మన టీం లీడర్ లేదా మన కుటుంబ పెద్ద లేదా మన ఫ్రెండ్ కేవలం కంగారు పడకు అని చెప్పడం వల్ల లాభం లేదు. వాళ్ళ భయాన్ని పోగొట్టే ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనలో నమ్మకం కలుగుతుంది. అది ఒక చిన్న పని అయినా కావచ్చు లేదా ఒక పెద్ద డెసిషన్ అయినా కావచ్చు. భగవద్గీత మనకు నేర్పేది ఇదే. అందుకే నిజమైన నాయకుడు ఎప్పుడూ మాటలతో కాకుండా తన యాక్షన్స్తోనే నాయకత్వం వహిస్తాడు. మరి భీష్ముడి ఈ గర్జన తర్వాత యుద్ధభూమిలో ఏం జరిగింది? ఇతర యోధులు ఏం చేశారు? తెలుసుకోవాలంటే 13వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.